Hello friends, welcome back to Tales of Megha and Mihira. Today's recipe వచ్చి డ్రై ఫ్రూట్స్ లడ్డు. లెట్స్ ప్రిపేర్. ఒక డీప్ కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేయాలి అండ్ లెట్ ఇట్ హీట్. దెన్ యాడ్ 4 బాదం పీసెస్ 4 స్పూన్స్ వేయండి అండ్ క్యాష్యూ పీసెస్ 4 స్పూన్స్, ఆల్సో పిస్తా 2 స్పూన్స్. ఇవన్నీ పీస్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. అండ్ జస్ట్ డ్రై రోస్ట్ చేయండి. ఆల్సో 1 స్పూన్ ఆఫ్ కిస్మిస్ యాడ్ చేయండి ఫర్ న్యాచురల్ స్వీట్నర్ అండ్ అంజీర్ పీసెస్ ఒక 2 స్పూన్స్. ఇవన్నీ బాగా రోస్ట్ చేయాలి అండ్ వన్స్ అది గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతుంది అన్నప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేయండి అండ్ ఆల్సో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కార్డమన్ పౌడర్. ఇట్ గివ్స్ లైక్ గుడ్ అరోమా, మంచి స్మెల్ వస్తుందండి మీకు చేసేటప్పుడు. అంతేనండి. ఈ రోస్ట్ చేసినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ పాపీ సీడ్స్, మనం గసగసాలు అంటాం కదా, ఇది ఒక 2 స్పూన్స్ తీసుకుని అండ్ అది జస్ట్ రోస్ట్ అయిన వెంటనే ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ పెట్టండి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఒక 250 గ్రామ్స్ ఆఫ్ ఇది సీడ్లెస్ డేట్స్ తీసుకోండి. నేనైతే డిమార్ట్ నుంచి తెచ్చినవి ఉన్నాయి, సో అది తీసుకున్నాను. దాన్ని గ్రైండ్ చేసేయండి, ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో దెన్ అగైన్ కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ పెట్టేసి అది కొంచెం పేస్ట్ వేసిన తర్వాత మీకు ఫ్రై చేసేటప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, గోయింగ్ ఫార్వర్డ్ అది ఆయిల్ రిలీజ్ చేస్తుంది. సో అది ఫ్రై చేసేటప్పుడు బాగా ప్రెషర్ పెట్టానండి నేనైతే. కొంచెం హ్యాండ్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఎవరైనా సపోర్ట్ తీసుకోండి, ఆర్ఎల్స్ మీరు చేయగలిగితే ఓకే. నేను అదే చూస్తున్నారు కదా, బాగా పట్టుకొని గట్టిగా నొక్కి ప్రెస్ చేసి చేస్తున్నాను. సో అది పేస్ట్ అయిన తర్వాత కొంచెం మీకు స్మెల్ అనేది తెలుస్తుంది, స్వీట్గా వస్తుంది ఒక స్మెల్. సో అది ఆ స్మెల్ వచ్చినప్పుడు ఈ డేట్స్ ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఏదైతే మీరు ఫ్రై చేసి పెట్టున్నారో దాన్ని యాడ్ చేసేయండి కడాయిలోకి. యాడ్ చేసిన వెంటనే మీరు బాగా మిక్స్ చేసేసి పేస్ట్ చేసేయండి. బాగా మిక్స్ చేయాలి. అది పేస్ట్కి స్టిక్ అయిపోతుంది ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి. సో అది పేస్ట్ అంతా ఒక్కసారి కలిపేసిన తర్వాత మీరు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చేసిన దాన్ని మీరు రోల్ చేసుకుంటూ చేయొచ్చు, ఆర్ నేను చేస్తున్నాను కదా అలా బాల్స్ కూడా చుట్టేయచ్చు. ఇదైతే సింపుల్గా ఉంటుంది. సో దీని మీద మీరు అదేదైతే పాపీ సీడ్స్ గసగసాలు ఉన్నాయో అది మీరు జస్ట్ పాపప్ చేసేయండి, ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఆర్ మీకు కొంచెం స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అంటే ఆ మిక్స్చర్ని మీరు సిలిండ్రికల్ షేప్లో జస్ట్ ఇట్లా రోల్ చేసేస్తే దాన్ని మీరు ఈజీగా మౌల్డ్ చేసేయచ్చు. వన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది నేను ఎలా చేస్తున్నాను అని. వెరీ సింపుల్ అండి. మీరు కిడ్స్ స్కూల్కి వెళ్ళి వచ్చే గ్యాప్లో చేసేయచ్చు. నాకైతే హార్డ్లీ 1 అవర్ కూడా పట్టలేదు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, ఆల్సో హెయిర్ గ్రోత్ బాగుంటుంది, కిడ్స్ బోన్ సపోర్ట్ అంతా బాగుంటుంది అండ్ ఎల్డర్స్ కూడా తినచ్చు, నాట్ ఓన్లీ కిడ్స్. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు 2 days వన్స్ ఒకటి తీసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఎనర్జీ బూస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు చూసారు కదా ఒక చిన్నది చేశాను, దాని తర్వాత యాడ్ చేశాను నెక్స్ట్ ఉన్న మిక్స్చర్ని కూడా యాడ్ చేసి రోల్ చేసేసాను. సో లైక్ ఇది ఒక బార్ లాగా ఫామ్ అయింది. సో ఇప్పుడు దీన్ని టైట్గా ఎడ్జెస్ ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేస్తూ దానిపైన స్ప్రింకిల్ చేయండి ఈ పాపీ సీడ్స్ని. చేసిన తర్వాత జస్ట్ ఇట్లా రోల్ ఆన్ చేయండి. రోల్ ఆన్ చేస్తూ చేస్తూ అది అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెం. అది మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, బట్ మాకైతే కొంచెం కిడ్స్కి మాకు కూడా క్రంచీగా నచ్చుతుంది కాబట్టి మేము ఇట్లా దీన్ని ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. హియర్ యు గో, పర్ఫెక్ట్ షేప్ ఇస్ రెడీ. ఇది మీరు ఒక 15 days 20 days కూడా స్టోర్ చేసి పెట్టొచ్చు. సో సర్వ్ యాజ్ ఫ్రెష్. ఎప్పుడైతే కూడా స్టోర్ చేయొద్దు ఎక్కువ టైం, ఫ్రీజర్లో అయితే అస్సలే పెట్టొద్దు. ఇది నెక్స్ట్ ప్రాసెస్ ర్యాప్ చేయాలి మీరు. బటర్ పేపర్ ఉంటే ఫైన్, ఆరల్స్ లేకపోతే నా దగ్గర ఒక కవర్ ఉంది పఫ్డ్ రైస్ది, సో అది నేను కట్ చేసి ఇట్లా చాక్లెట్ ర్యాపింగ్ లాగా టైట్గా ప్యాక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మీరు ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టండి. జస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి, డోంట్ డీప్ ఫ్రీజ్ ఇట్. అండ్ ఆల్సో ఇది మీరు మర్చిపోవద్దు పెట్టేసి,
సో ఆఫ్టర్ దట్ మీరు అన్‌ర్యాప్ చేసి ఆఫ్టర్ 10 మినిట్స్ ఇఫ్ యూ కెన్ చెక్ ఇట్ ఔట్, ఇది కొంచెం సాలిడ్ టైప్‌లో ఫిక్స్ అయ్యి ఉంటది షేప్. సో దీన్ని మీరు పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఎంత ఆయిలీగా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఆయిల్, ఇట్స్ ఘీ ఓన్లీ. అది కూడా మనం ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఘీ యూజ్ చేసాం అంతే. హ్యాపీగా తినొచ్చు ఎల్డర్స్ కూడా. యాహ్! ఇది నాకొచ్చేసి ఒక 20-22 పీసెస్ అరౌండ్ వచ్చింది. నేను చెప్పిన క్వాంటిటీస్‌కి. మీరు కూడా ట్రై చేసి నాకెట్లా ఉంది అని కామెంట్ చేసి చెప్పండి. సో ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ ఫర్ కిడ్స్ ఆర్ ఎల్డర్స్ నేను ట్రై చేయాలి అంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సో వి ఆర్ రెడీ నౌ. ఇది కట్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేసి చూడండి డెఫినెట్‌గా. మా ఇంట్లో పిల్లలకైతే బాగా నచ్చింది. అండ్ యాహ్! ఇట్స్ యమ్మీ. ఐ టు లైక్ ఇట్. ఆల్సో మీకేదైనా షేప్ డిఫరెంట్ ఉంది అంటే అక్కడక్కడ చిన్నగా ప్రెస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సీ హౌ యమ్మీ ఇట్ ఈస్. యాహ్! అంతేనండి. టుడేస్ వీడియో ఇస్ దిస్. టేక్ కేర్ గైస్. Subscribe to our channel Tales of Megha and Mihira. Thank you everyone.